శ్రమలు వచ్చినప్పుడు బలహీనులు అయిపోతే సాతాను మనం జయిస్తాడు, శత్రువు మనం జయిస్తాడు. శ్రమ మనలను పరిపాలిస్తుంది. కష్టాలలో నువ్వు బలవంతుడుగా ఉండాలి. ఒక బాధ కొరకు ఎక్కువగా ఆలోచిస్తే బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, మెంటల్ గా డల్ అయిపోతారు, మతిమరుపులు వచ్చేస్తూ ఉంటాయి, పరధ్యానంతో నడుస్తూ ఉంటారు. వస్తూ ఉంది ఇలా పట్టుకుంటా ఇలాగా. కానీ సాయంకాలం వరకు పట్టుకుని ఉండాలంటే, ఫ్రీగా ఉండాలంటే ఏం చేయాలి తెలిసి పక్కన పెట్టి వదిలేడు. శ్రమ కోసం ఆలోచించద్దు. ఆ శ్రమ నన్ను ఏం చేసిన భయపడద్దు. శ్రమను పక్కన పెట్టండి. మీరు మానసికంగా కుంగిపోయేవారుగా ఉంటే మీ మానసికమైన స్థితి ఎంత లో కండిషన్ లో ఉందో. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు ఉన్నారు. మనం అనుభవించే శ్రమల కన్నా వారు ఎక్కువ శ్రమలు అనుభవించారు. మనము మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు సంపాదిస్తూ బతుకుతున్నాం. అవి మన శ్రమలు. యేసు ప్రభు సువార్త చేసిన వారు కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. అనారోగ్య పరిస్థితి అంటే భయం, ఎవరిని వచ్చి గట్టిగా తిడితే భయం, భర్తకి భార్య అంటే భయం, భార్యకు భర్త అంటే భయం, ఏ సమస్య వస్తుందని భయం, ఏమైపోతామని భయం. ముందు ఆ భయాన్ని తీసివేసేస్తే చాలా సంతోషంగా ఉంటాం. పరువు పోయింది అనుకుంటారు శ్రమలు ఎక్కువ భరిస్తే. నీ జీవితంలో శ్రమలు ఎక్కువైపోతే నీ పరువు పోవడం కాదు, నీ జీవితంలో శ్రమలు ఎక్కువైనా ఇంకా నీవు కదలకుండా బండం మీదే ఉన్నావు అంటే క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడ్డావు గనుక. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ అయినా, నా అనుకున్న వారే నేను వేదన పెట్టినా నీవు ఎదుర్కొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తే నీవు జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్ళగలరు. మనం హ్యాపీగా ఉండాలంటే మన మెంటాలిటీ బాగుండాలి, సౌకర్యాలు కాదు, ధనం కాదు. ఇప్పుడు ఇక కష్టం వచ్చింది, ఆ కష్టం తీరిపోతే నువ్వు హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నావు. నువ్వు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే నీ మెంటాలిటీ మారాలి. ఆ శ్రమల కొరకు ఆలోచించడం ఆపి. ఒక వ్యక్తి చనిపోయారు అనుకుందాం, చాలా గృహాల్లో జరుగుతుంది. ఆ రోజు వాళ్ళు బాధపడరా? ఒక నెల రోజుల తర్వాత, ఒక 3 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత వారికి ఆ బాధ తీరిపోయిందా, లేక ఆ ఆలోచన పోయిందా? వ్యక్తి లేడుగా, ముందు బాధపడ్డారు కదా, ఇప్పుడు ఎందుకు బాధపడట్లేదు? అంటే ఇప్పుడు బాధపడట్లేదు అంటే ఆ వ్యక్తి వచ్చేస్తున్నాడా? ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావా? మరి నీకెందుకు ఆ బాధ నెమ్మదిగా పోయింది నీ బ్రెయిన్లో నుండి? ఎప్పుడైతే నీ మనసులో నుండి అది పోయిందో, అలాగా ఆలోచించడం మానేసావో, అప్పుడు నీ హృదయం ఏమైపోయిందంటే తేలికైంది. అక్కడ లోటు ఉంది, ఆ వ్యక్తి లేరు, కానీ ఇక్కడ మారింది ఎవరంటే నీ మనసు. మన మనసు కానీ సరైన విధంగా మనం ఫ్యాన్ రెగ్యులేటర్ లాగా కంట్రోల్ చేసుకోగలిగితే మనం సంతోషంగా ఉండగలం. దావీదు రాజుగా అభిషేకింపబడినవాడు, గొలియాతుతో యుద్ధం చేసే పరిస్థితి వచ్చినప్పుడు అభిషేకింపబడిన వాడు గనుక, దేవునితో మంచి అనుబంధమును కలిగి ఉన్నవాడు గనుక, దేవుడి మీద ఆధారపడే విశ్వాసము తనలో ఉన్నది గనుక ఆ గొలియాతు అనే శత్రువును, ఆ శ్రమను, ఆ బాధను, ఆ కష్టమును ఎదిరించాడు. దేవుని ప్రజలను తిరస్కరించుటకు ఏ పాటి వాడు అన్నాడు. ఒక శ్రమతో నువ్వు అలా అనగలవా? ఒక కష్టంతో నువ్వు అనగలవా? ఒక బాధతో నువ్వు అనగలవా? నీవు మనుషుల్ని ఎక్కువ ప్రేమించడం వలన ఆ మనుషులకు ద్వేషణ నీకు పెద్ద శ్రమగా ఉంది. దేవుని ప్రేమించు, దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. మన అవసరత ఎంతగా మనల్ని కృంగదీస్తున్నాయంటే మనం ఆధారపడిపోయాం, ధనం మీద ఆధారపడ్డాం, ఈ లోకం మీద ఆధారపడిపోయాం. అందుకే అవి మనల్ని పరిపాలిస్తాయి. అందుకే ఆ శ్రమలు బట్టి మనం కృంగిపోతాం. కృంగిపోయే వారుగా మనం ఉండకూడదు.